హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా పచ్చడిని చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఒక హాఫ్ కిలో టమాటాలను తీసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను కూడా తీసుకుని ఇలా తొడుములు లేకుండా క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలను కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. దీంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే దాంట్లో పచ్చగడ్డి అలాంటి వేరే పిచ్చి మొక్కలు లాంటివి కూడా వచ్చేస్తాయి. అవి చూసుకుని నీట్గా తీసుకుని ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఇసుక అది పోయేంత వరకు కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్స్ ధనియాలను వేసుకోండి. ధనియాలు బాగా దోరగా ఫ్రై అవనివ్వాలండి. మంటని సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాయి మిరపగుళ్ళను కూడా వేసుకుని బాగా దోరగా ఫ్రై అవనివ్వండి. చూసారు కదా, ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా తీసుకుని కొంచెం నాట్లు పెట్టుకుని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై అవనివ్వండి. ఇవి బాగా వేగిన తర్వాత కొత్తిమీరని కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఈ కొత్తిమీరను మొత్తాన్ని వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మధ్యలో కదుపుకుంటూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని చల్లారనివ్వండి. దీని అంతటిని మిక్సీ జార్లో తీసుకుని పేస్ట్ చేసుకోండి. ఈలోపు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా అదే బాండీలో వేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసుకుందాం. దీంట్లో ఉన్నంత వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి దగ్గర గంట ఎగిరిపోయేంత వరకు కూడా సిమ్లోనే ఉంచుకుని ఉడకనివ్వండి. ఇందులోనే కొంచెం చింతకాడను కూడా వేసుకుని అది కూడా బాగా ఉడకనివ్వాలి. ఈ టమాటాలో వచ్చే వాటర్తోనే మొత్తం ఉడికిపోతుందండి. మనం సెపరేట్గా వాటర్ ఏమి వేయవలసిన లేదు. ఇప్పుడు ఇది కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదండి, దీంట్లోనే ఈ టమాటాల గుజ్జును కూడా చల్లారిన తర్వాత వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా దగ్గర కంటా వచ్చేస్తే సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా మిక్సీ చేసేసుకుని ఒక బౌల్లో తీసేసుకోండి. అంతేనండి, కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.